ప్రతి ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల వారికి అబద్ధపు హామీలు ఇవ్వటం, మోసపూరితమైన హామీలు ఇవ్వటం, ఎన్నికలు గడిచిన తర్వాత అన్ని వర్గాల వారిని నట్టేట ముంచడం పరిపాటిగా మారినటువంటి విషయమే. అందుకే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైద్య రంగంలో 70,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. 2008 కావచ్చు, 2018 డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగుల కనుక ఉద్యోగ అవకాశాలు కేటాయించడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే దాదాపు 2,60,000కు పైగా ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను తొలగించడంతో పాటు అదే విధంగా బియ్యం సరఫరా చేసేటటువంటి దాదాపు 20,000 మందిని, అదేవిధంగా బేవరేజ్ కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి 15,000 మందికి పైగా దాదాపు 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈ సంవత్సర కాలంలోనే వారి యొక్క జీవితాలను చెలగాటమాడుతున్నారంటే ఎటువంటి ముఖ్యమంత్రి అవసరమా అనేసి ఈ సందర్భంగా మనం అందరూ ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఉంది. అందుకే భవిష్యత్తులో యువత తరపున నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసేటటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రంలో యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.